సార్ చెప్పండి. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే కావాలని కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. అంతా నెలకు కూడా అవ్వలేదు. నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్ చేసిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా సరే అనుమతులు తీసుకొని కట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ప్రభుత్వ ఆస్తిని దోపిడీ చేయకుండా వాళ్ళ సొంత స్థలాలు ఉంటే కట్టుకొని పర్మిషన్ తీసుకొచ్చుకుంటే ఎక్కడ అభ్యంతరాలు ఉండవు. ఇప్పుడు అమరావతిలో కూడా ఇప్పుడు ఆ సీడ్ యాక్సెస్ బయటకి రోడ్డు ఎక్కడైతే వచ్చిందో ఆ ప్రదేశంలోనే కట్టి అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేయ ఉద్దేశంతో ఆ ప్రదేశంలో కట్టి చేయడం తప్పితే రాజధానిని అభివృద్ధి చేద్దాము, రాజధానికి మంచి అభివృద్ధి చేద్దాం లేకుండా దాన్ని సర్వనాశనం చేసే ఉద్దేశంతో అక్కడ కట్టడం జరిగింది అనేది మా ఉద్దేశం అండి. సార్ కూల్చే ముందు కనీసం ఒక ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు లెక్క చేయలేదు, ఖాతరు చేయకుండా దాని ఈ విధంగా వరకు అబద్ధాలు చెప్పి దీన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అనేది మా అభిప్రాయం అన్నమాట. అంటే గతంలో ప్రజావేదిక ఏదైతే ఉందో అది అక్రమ కట్టడము, దాన్ని కూల్చివేశారు కావాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు టార్గెట్ చేశారంటున్నారు. అంటే అది ఎప్పుడైతే వాళ్ళు ప్రజావేదిక పర్మిషన్స్ లేదు ఇదని చెప్పి కూల్చేశారో ఇది కూడా ఆ విధంగానే దీనికి కూడా పర్మిషన్స్ లేవు, దీనికి కూడా అధికారం లేవు కాబట్టి దీన్ని కూడా కూల్చేయడం జరిగింది. నిజంగా అది పూర్తిగా ప్రభుత్వ సొమ్ము, ఇది ప్రభుత్వ ధనంతో ఇది కూడా అనవసరంగా అక్రమంగా కడుతున్నారనే ఉద్దేశంతో కూల్చడం జరిగిందనమాట. అది ఇప్పుడు చెప్పండి, ఎలా ఉండబోతుంది రేపు 1వ తారీఖు నుంచి? ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు. ఎలా ఉండబోతుంది రేపు ఉచిత బస్సు పెడితే? ఇక్కడ ఉచిత బస్సు స్టార్ట్ చేయాలిగా, చూద్దాం పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది. అంటే సార్ ఇప్పుడు ఖజానా అనేది మన ఏపీ ఖజానా రాష్ట్ర బడ్జెట్ చాలా లోటులో ఉంది కదా, దాదాపు 200 కోట్లు నెలకి సుమారు నష్టం వాడే అవకాశం ఉంది ఉచిత బస్సు ప్రయాణం కూడా పెడితే ఎలా ఉంటుంది? లేకపోతే అంటే ఇప్పుడు తెలంగాణలో పెట్టి చూశారు, అక్కడ ఎట్లా అమలు జరుగుతుంది అనేది చూసుకొని వీళ్ళు కూడా చేయాలని చూస్తున్నారు. పైపెచ్చు వీళ్ళు అంతా కూడా ఇప్పుడు మన మహిళలందరూ కూడా పెట్టారు, పూర్తిగా ఉచితంగా ఉపయోగపెట్టుకుందాం ఆలోచన లేరులేండి. అవసరమైతేనే చూద్దాం ఎక్కుదాం లేకపోతే లేదని ఉద్దేశం ఉన్నారు. కానీ అలా అనవసరంగా పెట్టారు కదా ఫ్రీగా వెళ్ళిపోదామనే ఆలోచనలు కూడా అంత ఎవరు ప్రయాణం చేసి ఉండరు అనేది మేము అనుకుంటున్నాం. చూద్దాం వస్తే కానీ అటు కాదు.